నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఒక మంత్రితో పాటు IAS అధికారితో పాటు అన్ని సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల ఉద్యోగులు సమస్యలను పట్టించుకోలేదు అన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో CH శాంకు, సరస్వతి, మహేశ్వరి, నాగరాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాసరి వెంకటరమణ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. అందరికీ జైబీలు. ఇంతకుముందు మన గౌరవనీయులు యాకూబ్ పాషా, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తెలిపిన విధంగా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక మేనిఫెస్టో రెడీ చేసింది. దాని పరంగా DAలు, PRCలు వీటి గురించి కాకుండా ఇప్పుడున్న మన ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల గురించి ఒక చిన్న విషయంలో ఒక IFMS గురించి మీకు చెప్పడం జరుగుతుంది. మన ఉద్యోగులు యాజ్ పర్ ట్రెజరీ అండ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ట్రెజరీలో బిల్లులు అయిన వెంటనే అవి బిల్లులు బ్యాంకుకు వెళ్ళేవి. STO సైన్ చేసిందంటే అది చెక్తో సమానం. అలా కాకుండా 1993 నుంచి ట్రెజరీలో ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ అనే వీడియో రిక్వెస్ట్ ప్రకారం కంప్యూటరైజేషన్ అన్నీ చేసి ఉన్నాయి. గత ప్రభుత్వం IFMS అనే సాఫ్ట్వేర్ని 2019లో తీసుకొచ్చింది. ట్రెజరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ని ఉద్యోగుల అనుమతి, ఉద్యోగ సంఘాలతో ఎటువంటి చర్చలు పెట్టకుండానే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద కళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ భవిష్యత్తు పెట్టడం జరిగింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసిన IFMS అనే సాఫ్ట్వేర్ పిక్సెల్వేడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇవ్వడం జరిగింది. ఈ పిక్సెల్వేడ్ అనే కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు రెడీ చేసిన ఒక బోకస్ కంపెనీ. ట్రెజరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పవర్స్ లాక్కొని సొంత కంపెనీల పేరుతో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో సంప్రదించకుండా IFMS ఈ పిక్సెల్వేడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ చేతుల్లో ఎంప్లాయీస్ డేటాతో పాటు ఎంప్లాయీస్కి తెలియకుండా అండ్ గవర్నమెంట్ జీవో ఎలాంటిది ఇవ్వకుండానే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు కావాల్సిన డేటా మొత్తం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం IFMS బిల్లో ఒకసారి మనం ఆన్లైన్ చేసిన వెంటనే టోకన్ ఇష్యూ. ఆ టోకన్ అనేది మళ్ళీ అవైటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని ఆ బిల్లు పాస్ అవడానికి 12 నుంచి 15 నెలలు పడుతుంది. దీనివల్ల ఉద్యోగులు GPF కానీ, సరెండర్ లీవ్ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షనర్స్ కానీ ఇన్ టైంలో జీతాలు ఈ పెన్షనర్స్ రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే పెన్షనర్స్కి 15 నుంచి నెలాఖరులోపు, తేదీ 15 నుంచి నెలాఖరు వరకు పెన్షన్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం లేదు. అలాగని ఎంప్లాయీస్ దాదాపుగా ఒక 5 సంవత్సరాల కిందట అప్స్టాండింగ్ ఉన్న క్యాండిడేట్ ఒక ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి జీతభత్యము తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడున్న IFMSలో అలాంటి సిస్టమ్ లేదు. వాళ్ళకు జీతాలు లేక 5-6 సంవత్సరాలుగా ఊడిగం చేస్తున్నారు. వాళ్ళ జీతాలు ఇంతవరకు రాలేదు. అలాగనే ఈ IFMS తీసేసి వీడియో రిక్వెస్ట్ అనే పాత ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ని మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరడం. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు ప్రెస్ మీట్ ఉద్యోగులను జాగృతపరచడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తుందని ఆశిస్తూ, అలాగే ప్రతిరోజు ఉద్యోగులకు ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. ప్రతిసారి సీఎం దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కష్టం. కాబట్టి ఈ ప్రభుత్వం
ఒక మంత్రి అలాగే ఐఏఎస్ ఆఫీసర్లను కొంతమంది కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ కమిటీగా దాన్ని నామకరణం చేసి అన్ని సంఘాలను ఆహ్వానించి ఉద్యోగుల సమస్యలు ఉంటే ఆ కమిటీకి తెలిపే విధంగా ఒక టెంపరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఒక పర్మనెంట్ కమిటీని ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక మంత్రిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ ఉద్యోగ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. గత 13 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేస్తున్నాను. అయితే మా ఉన్న ప్రధాన సమస్య మాకు పెన్షన్ రాకపోవడం. ఈ పెన్షన్ రాకపోవడం ఇప్పుడు వచ్చిన శాలరీస్తో చాలీగా మేము మా లైఫ్ నడిచిపోతుంది. కానీ ఈ 13 సంవత్సరాలు మా సర్వీస్ తర్వాత పెన్షన్ లేకపోతే మాకు చాలా ఇబ్బంది ఉంటుందన్న ఇబ్బంది మమ్మల్ని చాలా భయపడుతుంది. మాకు ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసినట్టుగా మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలో సిపిఎస్ కూడా ఉన్నారు. సిపిఎస్ క్యాన్సిల్ చేసి ఓకేస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మాకు ముందుగానే మేము మళ్ళీ హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. యూఎఫ్ఏ యాకూబ్ పాషా, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తూ అలాగే మా ఉద్యోగ సమాజానికి తస్మత్ జాగ్రత్త అని కొంచెం ఉన్న ప్రమాదాన్ని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా టీఎన్జిఓస్ టీజీఓ సంఘాలు వాళ్ళ వ్యవహార శైలి ఆడుతున్న మైండ్ గేమ్లు సంఘం చీలిపోయినట్టు వాళ్ళకు గొడవలైనట్టు మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర కావడానికి చేస్తున్న కుట్రను ఉద్యోగులకు అందరికీ గుర్తు చేస్తూ అదేవిధంగా ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఎన్నో బాధలకు ఎన్నో అవమానాలకు గురి అయినప్పుడు ఎన్నడూ స్పందించని ఈ సంఘం హౌసింగ్ సొసైటీ ద్వారా కొంతమంది హౌసింగ్ సొసైటీ పెట్టి కొంతమంది నాయకులే ఉద్యోగులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను కాజేసి అదే మళ్ళా ఉద్యోగులను మభ్యపెడుతూ నమ్ముకున్న ఉద్యోగులను అమ్ముకుంటూ ఈ టీఎన్జిఓస్ టీజీఓ సంఘాలు కుట్రలు చేస్తున్నది. అలాగే 317 జీవోతోని ఉద్యోగులు వేరే ప్రాంతాలకు పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా ఈ టీఎన్జిఓ టీజీఓ సంఘం ఎన్నడూ స్పందించలేదు. అదేవిధంగా విఆర్ఏల వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళని కుళ్ళగొడుస్తుంటే ఎన్నడూ స్పందించని ఈ టీఎన్జిఓ టీజీఓ సంఘము ఎప్పుడు నిత్యము బర్త్డేలు పెళ్లిళ్లకు శాలువాలు కప్పడం పూలదండలు వేయడమే పనిగా పెట్టుకున్న ఈ సంఘం ఉద్యోగులకు పనికిరానిదని దాన్ని పాతర వేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులకు కనువిప్పు కలగాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చింది ఉద్యోగులకు. ఆ హామీలు నెరవేరుస్తూనే ఇంకా చాలా సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి. ఆ పూర్తి డిమాండ్స్ ఏవైతే ఉద్యోగులకు ఉన్నాయో అవి మా జిల్లా అధ్యక్షులైన వెంకటరమణ గారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. అయితే ఇంతవరకు పెద్దలు చెప్పిన అన్ని సమస్యలు కూడా చాలా ప్రాధాన్యతగా కోరుకున్నది. వాటిని ప్రభుత్వము తమ దృష్టి కొంచెం మా ఎంప్లాయీస్పై కేంద్రీకరించి దయతో మా సమస్యలు పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత యూనియన్లో స్వార్థానికి పనిచేస్తుంది. సదుద్దేశంతో ఉన్న ఈ యూనియన్ ప్రతినిధులు ఇచ్చే ప్రతి రిక్వెస్ట్ కూడా కొంచెం అంగీకరించి ఈ యొక్క మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంప్లాయీస్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మెడికల్ ఎంప్లాయీస్ తరఫున ఇంకా రావాల్సిన ఫండ్స్ కాకుండా ఎంప్లాయీస్ వేరే సోర్స్ లేదు కనుక రావాల్సిన ఫండ్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల కొంత వెసులుబాటు కలుగుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను.
ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో 317 జీవో ద్వారా ఎంప్లాయీస్ని బదిలీ చేయడం జరిగింది. ఆ బదిలీలో చాలా మంది ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల అవతల వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్లేస్ అనేది లేకుండా పోయింది. వాళ్ళ ఓన్ ప్లేస్ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళ స్థానికత అనేది ఇప్పుడున్న ప్రభుత్వం స్థానికతను గుర్తించి ఆ జీవోలో మార్పులు సవరణ చేయడం వల్ల కొంచెం ఇప్పుడున్న ఉద్యోగులకు మేలు జరుగుతుంది అని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తుందని ఆశిస్తూ, అలాగే ప్రతిరోజు ఉద్యోగులకు ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. ప్రతిసారి సీఎం దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కష్టం కాబట్టి ఈ ప్రభుత్వం ఒక మంత్రి అలాగే ఐఏఎస్ ఆఫీసర్లను కొంతమంది కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ కమిటీగా దాన్ని నామకరణం చేసి అన్ని సంఘాలను ఆహ్వానించి ఉద్యోగుల సమస్యలు ఉంటే ఆ కమిటీకి తెలిపే విధంగా ఒక టెంపరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఒక పర్మనెంట్ కమిటీని ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక మంత్రిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ ఉద్యోగ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. నా పేరు నాగేశ్వరరావు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెడికల్ ఫోరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు మనకి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని, దానివల్ల ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రీట్మెంట్కి వెళ్తే కొన్ని చాలా లక్షల్లో అవుతుంది. ఆ లక్షల్లో అవుతుంది. దాన్ని భరించలేక ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఈహెచ్ఎస్ స్కీమ్లో ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్గా మాకు కావాలని మేము ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెడికల్ టీంలో వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాను. గత ప్రభుత్వం జీవో నెంబర్ 121లో మమ్మల్ని రెవెన్యూ నుండి మెడికల్కి బదిలీ చేయడం జరిగింది. రెవెన్యూ నుండి ఈఆర్ఓస్ అందరూ వివిధ శాఖలలో గవర్నమెంట్ సంస్థలు ఉన్న ప్రతి శాఖలో మమ్మల్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. చేయడం వల్ల మా సీనియారిటీతో ఇచ్చేది 01 బీసీ ఎస్సీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో చేసుకున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి 01 జీతాలు ఎంతమంది రావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మాకు శాంక్షన్ కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేయలేని పోస్టులను అంటే వార్డ్ ఆఫీసర్లు కావచ్చు, వాచ్మెన్, డ్రైవర్, ఇంకా ఇతర క్యాడర్లలో మమ్మల్ని అంటే క్యాడర్ కానీ స్ట్రెంత్లో మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా 01 కింద మా సోదరులకు ఎవరైతే జనరల్ సోదరులు విఆర్ఓలకి ఎక్స్విఆర్ఓలందరికీ ఇంతవరకు జీతం రాలేదు. 17 నెలలు గడిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం చొరవ చూపించలేకపోయింది. దయచేసి దీని ద్వారా ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి జీతాలు సహకారంలో చెల్లించాల్సిందిగా, మరియు ఏదైతే సీనియర్ మరణించిన విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారి వారసులకి 178 మంది విఆర్ఓలు మరణించడం జరిగింది. వారి వారసులకు ఇంతవరకు కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఈ ప్రభుత్వం అన్న వారిని గుర్తించి వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మా సీనియారిటీ ఇవన్నీ ఇక్కడ నుండి వచ్చిన డిపార్ట్మెంట్లో ఎక్కించడం జరగట్లేదు. ఇవన్నిటికీ క్లియర్ కావాలి అంటే అమలుపరిచిన 121 జీవో అనేది రద్దు చేయడం వల్ల ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ప్రభుత్వం ప్రవేశమైన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకా ఏదైనా పథకాలు కావచ్చు, ప్రజల దృష్టిలో ముందుకు వెళ్ళాలి. ప్రజలలో అది తెలియాలి, ప్రజలకు తెలియాలి. అది సకాలంలో వాళ్ళకు అందుబాటులోకి అవన్నీ తేవాలి అంటే అది గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు మాత్రమే చేయగలరు. దాన్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని జీవో రద్దుపరిచి అలాగే మా అందరినీ రెవెన్యూ శాఖలకు తిరిగి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.
దాసరి వెంకటరమణ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు. అందరికీ జైబీలు. ఇంతకుముందు మన గౌరవనీయులు యుఎఫ్ఏ యాకూబ్ పాషా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తెలిపిన విధంగా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక మేనిఫెస్టో రెడీ చేసింది. దాని పరంగా డిఏలు, పిఆర్సీలు వీటి గురించి కాకుండా ఇప్పుడున్న మన ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల గురించి ఒక చిన్న విషయంలో ఒక ఐఎఫ్ఎంఎస్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. మన ఉద్యోగులు యాజ్ పర్ ట్రెజరీ అండ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ట్రెజరీలో బిల్లులు అయిన వెంటనే అవి బిల్లులు బ్యాంకుకు వెళ్ళేవి. ఎస్టీఓ సైన్ చేసిందంటే అది చెక్తో సమానం. అలా కాకుండా 1993 నుంచి ట్రెజరీలో ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ అనే వీడియో రిక్వెస్ట్ ప్రకారం కంప్యూటరైజేషన్లు అన్నీ చేసి ఉన్నాయి. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని 2019లో తీసుకొచ్చింది. ట్రెజరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ని ఉద్యోగుల అనుమతి, ఉద్యోగ సంఘాలతో ఎటువంటి చర్చలు పెట్టకుండానే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద పెద్ద కళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ భవిష్యత్తు పెట్టడం జరిగింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసిన ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ పిక్సెల్వేడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇవ్వడం జరిగింది. ఈ పిక్సెల్వేడ్ అనే కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు రెడీ చేసిన ఒక బోకస్ కంపెనీ. ట్రెజరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పవర్స్ లాక్కొని సొంత కంపెనీల పేరుతో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో సంప్రదించకుండా ఐఎఫ్ఎంఎస్ ఈ పిక్సెల్వేడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ చేతుల్లో ఎంప్లాయీస్ డేటాతో పాటు ఎంప్లాయీస్కి తెలియకుండా అండ్ గవర్నమెంట్ జీవో ఎలాంటిది ఇవ్వకుండానే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ బిల్లో ఒకసారి మనం ఆన్లైన్ చేసిన వెంటనే టోకన్ ఇస్తాం. ఆ టోకన్ అనేది మళ్ళీ అవైటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని పోతుంది. ఆ బిల్లు పాస్ అవడానికి 12 నుంచి 15 నెలలు పడుతుంది. దీనివల్ల ఉద్యోగులు జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షనర్స్ కానీ ఇన్ టైంలో జీతాలు ఈ పెన్షనర్స్ రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే పెన్షనర్స్కి 15 నుంచి నెలాఖరులో తేదీ 15 నుంచి నెలాఖరు వరకు పెన్షన్స్ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం లేదు. అలాగని ఎంప్లాయీస్ దాదాపుగా ఒక 5 సంవత్సరాల కిందట అప్స్టాండింగ్ ఉన్న క్యాండిడేట్ ఒక ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి జీతభత్యము తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడున్న ఐఎఫ్ఎంఎస్లో అలాంటి సిస్టమ్ లేదు. వాళ్ళకు జీతాలు లేక 5-6 సంవత్సరాలుగా ఊడిగం చేస్తున్నారు. వాళ్ళ జీతాలు ఇంతవరకు రాలేదు. అలాగనే ఈ ఐఎఫ్ఎంఎస్ తీసేసి వీడియో రిక్వెస్ట్ అనే పాత ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ని మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరడం.